5:30 తర్వాత మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి. జై బాబా అండి. రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై బాబా. జై బాబా. సో అవతార్ మెహర్ బాబా కీ జై. మనము చాలా కాలమైన, అంటే కొన్ని వారాలు గడిచిపోయాయి, మనం అవే మాస్టర్ వర్క్స్ చదువుకుంటున్నాం. కానీ ఈ రోజు నాకెందుకో ఒకసారి దివ్య ప్రియతముడు మన ఆంధ్ర పర్యటనలో భాగంగా రెండవసారి వచ్చినప్పుడు, ఆయన 3rd మార్చ్ ఈ రోజు కాకినాడలో ఉన్నారు. కాకినాడలో పరిసర సందర్శనాలకు కూడా వెళ్ళారు. ఆయన మరి వైవి నరసింహారావు గారు వారి బంగ్లాలో బాబాను ఉంచటం, అక్కడ అన్ని ఏర్పాటు చేయటం, బాబా అక్కడ ఒక చెట్టు కింద కూర్చోవటం, ఇవన్నీ మనం చదువుకున్నాం. అయితే ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరని మధుర నామం అనేది మహిమ కలిగిన మెహర్నామం. అది ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కూడా అది తనివి తీరనటువంటి విషయం. అందులో మన అదృష్టం ఏమిటి అంటే, ఈ సృష్టికి వసంతకాలమైన అవతార కాలంలో ఉండి ఇంకా అవతార కాల పరిసమాప్తి కాని ఈ సమయంలో మనం ఆయన గురించి మనం చెప్పుకోవటం అనేది ఇంకా దానికి ఉన్నటువంటి విషయం. సో అలా 3rd మార్చ్ 1954 బాబా కాకినాడలో ఉండి, మొదటి పర్యటనలో కాకినాడకు వెళ్ళలేదు బాబా, రెండవ పర్యటనలోనే వెళ్ళారు. అప్పుడు కాకినాడకు వెళ్లే ముందే మనకు తెలుసు, 1వ తేదీ రాత్రంతా కూడా మరి కార్యకర్తలు వారితో మీటింగ్ జాగరణ చేయించి చెప్పటం, ఆయన పని ఏమిటి, కార్యకర్తలు, ఆయన పనిచేసే కార్యకర్తలు ఎలా ఉండాలని చెప్పారు. దాంట్లో అవన్నీ డీటెయిల్స్కు నేను వెళ్ళాను. కానీ సెంటర్ గురించి బాబా చెప్పినటువంటి ఒక 2 మాటలు చెప్పుకొని మళ్ళీ 3వ తేదీన ఏం జరిగిందో దానికి వెళ్దాము. బాబా అంటున్నారు, outwardly you may establish hundreds of centers for Baba. బాహ్యంగా మరి ఏంటి, రాతి గోడల మధ్య ఆలయంబు కాదు అని ఒక పాట కూడా ఏదో ఉన్నట్టు నాకు గుర్తు. అది అవుట్వర్డ్లీ అంటే కేవలం గోడలతోని కట్టినటువంటి కేంద్రాలు, 100 కేంద్రాలు మీరు కట్టవచ్చు. యూ మే ఎస్టాబ్లిష్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటర్స్ ఫర్ బాబా, బాబా కోసం కట్టొచ్చు. ఆర్ నన్ ఎట్ ఆల్, పోనీ ఏది ఒక్కటి కూడా లేకుండా కూడా ఏం పర్వాలేదు. దట్ ఈజ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరి హృదయం. మరి కొవ్వూరులో మేరస్థాన్ ఎందుకు కట్టారు? ఆ కోడూరు కృష్ణారావు ఆయన భార్య వాళ్ళిద్దరికీ అంతఃకరణలో ఆ ప్రేరణ వచ్చి, బాబా అన్నాడు నా కోసం ఎందుకు, ఇదే మాట బాబా చెప్పారు వాళ్ళకి. ఆ రాతి గోడల ఇవన్నీ ఎందుకు, ప్రతి హృదయం నా ఆలయమే అన్నారు. ఇవన్నీ మీ చెయ్యెత్తి చేయకుంటూ మేరు బాబా అనే పాటలు చాలా లైనది ఇవి ఆయనకు అంత ప్రాధాన్యం కాదు అనే విధంగా బాబా చెప్తూ, బట్ బేర్ ఇన్ మైండ్ దట్ ఫార్ మై వర్క్ ఈజ్ నాట్ నెససరీ టు హ్యావ్ సెంటర్స్ ఆర్ ఆఫీసెస్, నాట్ అకౌంట్స్ అండ్ ద కలెక్టింగ్ ఆఫ్ మనీ. నా పని కోసము కేంద్రాలే కావాలి అనేది అవసరం లేదు. దీనికోసం డబ్బులు వసూలు చేయటము, దాని అకౌంట్లు రాయటము, దాని ఇవన్నీ చేయటము, అది కూడా అవసరం లేదు. లెట్ బాబాస్ లవ్ బి ది సెంటర్, ది ఆఫీస్, ది హెల్ప్ అండ్ ద వర్క్. బాబా ప్రేమ మాత్రమే మీ కేంద్రంగా, ఆ కేంద్రానికి ఆఫీసుగా, తర్వాత మీ అందరికీ ఆయన కోసం పనిచేయటంలో మీకందరికీ వెనక ఉండి నడిపించే శక్తిగా నా ప్రేమే ఉండని. I want my lovers and workers to know that there is no greater Baba center than the heart of my lover. నా ప్రేమికుడి హృదయానికంటే మించినటువంటి కేంద్రము ఇంకొకటి లేదు. Those who truly love me, ఇక్కడ చెప్తున్నారు చూడండి, లవర్స్ అంటే those who truly love me. ట్రూలీ లవ్ మీ అంటే ఎవరైతే నిజంగా బాబాను ప్రేమిస్తారో వాళ్ళల్లో నేను అనేది చాలా తక్కువగా ఉండాలి. అంతేకాదు, బాబా యూనివర్సల్ మెసేజ్లో చెప్పినట్టు భగవంతుడు మన నుంచి ఆశించేది ఏమిటి అంటే,
ప్రేమ, విధేయత, వినమ్రత. ఆ వినమ్రత అనేది లేకుండా ప్రతి చిన్నదానికి చికాకు పడటం, కోప్పడటం బాబా పనిలో కూడా. అలా చేస్తే ఆయన పని ఎట్లా అవుతుంది? అది ట్రూ లవర్స్ కింద లెక్కకు రారు వాళ్ళు. దోస్ హూ ట్రూలీ లవ్, విభేదాలు, క్రోధం, కామం వీటితోని పెట్టరేగిపోతూ నేను బాబా పని చేస్తున్నాను అంటే అది పోసగదన్నమాట. టు విల్ నాట్ గో ఇన్. ఇప్పుడేదో మోడీ గారిది ఎక్కడ ఏదో వస్తుంది, నీళ్లు రక్తం రెండు కలిసి ముందుకు వెళ్ళవు, అయితే ఇది లేకపోతే అది అని ఆయన ఏదో మెలక పెట్టాడట. రావి నది మీద ప్రాజెక్ట్ కట్టి నీళ్లు ఆపేసి, మీరు ఉగ్రవాదం మానుకుంటే మీకు నీళ్లు ఇస్తా, లేదు ఉగ్రవాదమే చేస్తా అంటే నీళ్లు ఆపేస్తాం అంటున్నట. ఎందుకంటే నీళ్లు రక్తం రెండు కలిసి ప్రవహించవు అనేది. అట్లాగే ఇక్కడ బాబా కూడా మనలో ఉండే స్వార్థము, నేను అనే భావన, ఆయన పని రెండూ కలిసి కొనసాగలేవు. ఎప్పుడైనా కూడా మనలో ఉన్న నేను అనే స్వార్థం తగ్గితేనే ఆయన పనికి మనకు అర్హత కలుగుతుంది. మై సెంటర్స్ ఇన్ ది వరల్డ్ లెట్ ఈచ్ బాబా లవర్ వేర్ ఎవర్ హీ ఆర్ షీ మే be the Baba's center personified, radiating the eternal message of love divine. మీ ద్వారా నా యొక్క దివ్య ప్రేమ అనే అటువంటి సందేశమే ఎప్పుడు అందరికీ చెప్పబడుతూ ఉండాలి. లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ లవ్, అది ఉట్టిగా పెదవులతో. అందుకే మనకు మెసేజ్ ఉంది, గాడ్ డస్ నాట్ హియర్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది టంగ్, గాడ్ డస్ నాట్ హియర్ ది లాంగ్వేజ్ ఆఫ్ మైండ్, హీ హియర్స్ ఓన్లీ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. అంటే లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ లవ్. అందుకని మీరు నా మెసేజ్ను, నా శాశ్వతమైన ఈ సందేశాన్ని మీరు అందరికీ వ్యాప్తి చేయదలుచుకున్నప్పుడు లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ లవ్, మీరు ముందుగా నా ప్రేమికులుగా అలా జీవిస్తున్నారు అనే విషయం పక్కవాడికి తెలియాలి. అప్పుడే మీ మెసేజ్కి విలువ ఉంటుంది, మీ మెసేజ్ సరిగ్గా అక్కడ స్వీకరించబడుతుంది. సాక్రిఫైస్ అండ్ ఆనెస్టీ, లివింగ్ లైఫ్ ఆఫ్ లవ్, సాక్రిఫైస్ అండ్ ఆనెస్టీ, ప్రేమ, త్యాగము, మరి నిజాయితీ, ఈ మూడు బాబా వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వెన్ ఐ కాల్ ఈచ్ వన్ ఆఫ్ యూ యాజ్ బాబా సెంటర్, మీకు ప్రతి ఒక్కళ్ళని అన్నప్పుడు సెంటర్ అక్కర్లేదు అనే విషయం కాదు అనే విషయం కూడా బాబా చెప్తూ, సెంటర్ ఉండొచ్చు, ఇది వ్యక్తిగతంగా సామూహికంగా మీకోసం. యూ షుడ్ వర్క్ ఇండివిజువల్లీ వెన్ యూ కెన్ వర్క్ కలెక్టివ్లీ ఇన్ గ్రూప్స్ యాజ్ బాబా సెంటర్స్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ వర్క్ ఇండివిజువల్లీ. మీరందరూ కలిసి పనిచేయగలిగినప్పుడు మీరు వ్యక్తిగతంగా వేరే చెయ్యాలి అని అర్థం కాదు అనే విషయం కూడా బాబా అక్కడ చెప్తున్నారు. నైదర్ డస్ దిస్ మీన్ దట్ యూ షుడ్ నాట్ వర్క్ ఆన్ యువర్ ఓన్. అయితే మీరు మీకు మీరుగా పని చేయకూడదనేది అది కూడా ఆంక్ష కాదది. ఐ హ్యావ్ షోన్ యూ హౌ ఐ డిజైర్ ది వర్క్ టు బి డన్. నా పని ఎలా చేయాలనే విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇట్ ఈస్ ఫర్ యూ టు ఫాలో ద మెథడ్ బెస్ట్ సూటెడ్ టు యూ. మీరందరూ కలిసి ఒక తండ్రి బిడ్డల్లాగా పని చెయ్యాలి, విభేదాలను విస్మరించాలి, నా యొక్క సైలెన్స్లో ముంచేయాలన్నారు, నా ప్రేమ సముద్రంలో ముంచేయాలన్నారు. యూ హూ లవ్ మీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ యువర్ లవ్ ఇన్ ఎ వే దట్ టచెస్ మై హార్ట్. అలా చెప్పి మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు బాబా. ఏమంటున్నారు? మీరందరూ ప్రేమిస్తున్నారు, అది ఏ లెవెల్లో అయినా ఎలాగైనా పర్వాలేదు, ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమ వల్ల దట్ టచెస్ మై హార్ట్ అంటున్నారు బాబా. మీ ప్రేమ నా హృదయానికి తాకింది. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను దాని పట్ల సంతోషంగానే ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. యెట్ ఐ హ్యావ్ నాట్ నోన్ వన్ హూ లవ్స్ మీ యాజ్ ఐ వుడ్ విష్ టు బి లవ్డ్. కానీ ఇంతమంది ప్రేమిస్తున్నా, ఇంతమంది ప్రేమికులు ఉన్నా కూడా నేను ఎలాగైతే నన్ను మీరు ప్రేమించాలి అని అనుకుంటున్నానో అలా ప్రేమించే వాళ్ళు మాత్రం ఆయనకు దొరకటం లేదు పాపం. హూ లవ్స్ మీ ఐ వుడ్ విష్ టు బి లవ్డ్ అని చెప్తూ బాబా తన దగ్గర ఉన్న మండలి వాళ్ళ గురించి ఉదహరిస్తూ, దేర్ ఆర్ అబౌట్ 220 men and women from the east and west who have so completely and utterly surrendered to me that they would do anything I say. అలా నాకు సర్వం నా కోసం అర్పించి నేనేం చెప్తే అది సిద్ధంగా ఉండేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు అనేది అక్కడ ఆయన నంబర్ పెట్టారు. కానీ అది ఫిక్స్డ్ అయినా కాకపోయినా కూడా
అలాంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు అని. అంటే ఇన్ని వేలు లక్షల్లో ఉండే బాబా ప్రేమికులు వందల సంఖ్యలోనే అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన కోసం ఏది చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. వాట్ సో ఎవర్ ఐ ఆర్డర్ దెమ్ దే విల్ క్యారీ అవుట్. నేను వాళ్ళకి ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం వాళ్ళు అలా చేస్తారు. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ బీయింగ్ కట్ టు పీసెస్. వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయటం అనేటువంటిది అయినా కూడా దానికి కూడా సిద్ధమే. టు సరెండర్ ఈజ్ హయ్యర్ దాన్ టు లవ్. నాకు సర్వార్పణ చేయటం అనేది ప్రేమ కంటే కూడా గొప్ప విషయం. అండ్ పారాడాక్సికల్ యాజ్ ఇట్ మే సీమ్, టు లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్ ఈజ్ ఇంపాసిబుల్. నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించటం అనేది నిజానికి అసాధ్యమైన విషయమే. yet to obey me is possible. కాకపోతే నేను చెప్పినట్టు ఆచరించటం మాత్రం అది సాధ్యమయ్యే పనే. therefore to say you love me and yet not to obey me would be hypocritical. కాబట్టి ప్రేమ నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేకపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పినట్టయినా నడుచుకోవటం, నేను ప్రేమికున్నని ఒక పక్కన చెప్తూ ఇంకొక పక్కన నా ఆదేశాలను తుడిచిపెట్టి పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకున్నట్టయితే దట్ వుడ్ బి హిపోక్రిటికల్ అన్నాడు బాబా. ప్రేమికుని అని చెప్పుకుంటూ నేను చెప్పినట్టుగా నడుచుకోకుండా దానికి విరుద్ధంగా నడుచుకున్నట్టయితే అది కపటమే అవుతుంది అంటున్నారు బాబా అని. అలా తర్వాత 3rd మార్చి రోజున ఏడిద సత్యరాజు గారి ఇంటికి వెళ్ళారు. తర్వాత వివి నారాయణరావు గారి ఇంట్లో, ఈ 2 ఇళ్లలో కూడా వాళ్ళు వెండితో బాబా పాదుకలు చేసి చిన్న చిన్నగా చేసి వాటిని బాబా దగ్గర పెడితే బాబా వాటిని టచ్ చేయటమే కాకుండా కాలుతోని వాటి మీద కాళ్ళు మోపి వాటిని చేశారు. నారాయణరావు ఆల్సో బాబా టచ్ ద సిల్వర్ శాండల్స్. 17 ఇళ్లకి బాబా వెళ్ళారట. అన్నపూర్ణయ్య అని వెలుగు ఎడిటర్ వారింటికి కూడా వెళ్ళారు. ముసలకంటి తిరుమలరావు ఇంటికి వెళ్ళారు. సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ సుబ్బారావు గారి ఇంట్లో ఆయన భార్య వచ్చి బాబా కాళ్ళ మీద పడిందట. అప్పుడు బాబా ఒక ఆంక్ష పెట్టారు, ఎవరు నా కాళ్ళు తాకకూడదు, నా కాళ్ళనంటి ప్రణామం చేయకూడదు అని. అది తర్వాత 65లో 62 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ తర్వాత బాబా అది కాళ్ళు టచ్ చేయటానికి అనుమతించారు. అయితే ఆమె అలా బాబా పాదాలంటి చాలా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే బాబా ఓదార్చారు. ఆమె అన్కాన్షియస్ కూడా అయిపోయిందట. తర్వాత బాబా అలా హౌస్ విజిట్స్ చేసిన తర్వాత వెంకట సుబ్బారావు గారిని, ఈ హౌస్ విజిట్స్ జరుగుతూ ఉంటే, అంటే బాబా యొక్క దీంట్లో ఎలా జరుగుతుందంటే, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, ఏది కూడా ఆయన దృష్టి నుంచి తప్పిపోదు. ఆయన వీళ్ళు విజిటర్స్ లిస్ట్ లో పెట్టినా పెట్టకపోయినా ఎక్కడైతే ఆయనకు తన ప్రేమ, తన కోసం వాళ్ళు పడుతున్న తపన తెలిసిపోతే బాబా ఆ కార్ ఆపి అక్కడ దిగి వెళ్ళేవారు అనమాట. అలాగే ఈ వెంకట సుబ్బారావు అనేటువంటి డివోటీ, ఆయన శివుని అప్పుడే బాబా గురించి తెలుసుకున్నాడు, శివుని భక్తుడు ఆయన. ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఇంటి ముందర ఓ ప్లేట్లో పూలు, తర్వాత హారతికి కర్పూరం అవి అన్ని పెట్టుకొని నిలబడ్డాడట. ఆయన ఇల్లు లేదు బాబా సందర్శనలో. బాబా స్టాప్డ్ హిస్ కార్. బాబా ఆయన కారును అక్కడ ఆపేసి టచ్డ్ ది ప్లేట్, ఆయన పువ్వులు పెట్టిన ప్లేట్ పట్టుకొని నిలబడి ఉంటే దాన్ని టచ్ చేసి, అండ్ లేటర్ హీ సేడ్ టెల్ హిమ్ దట్ బాబా వాజ్ లార్డ్ శివ హిమ్సెల్ఫ్. ఆయనకు చెప్పండి, ఆయన శివుని భక్తుడు కదా, ఆ శివుడు నేనే అని ఆయనకు చెప్పండి అని బాబా చెప్పటం. ఆ తర్వాత బాబా ఎప్పుడైతే ఆ మాటలు చెప్పారో అప్పుడు వెంకట సుబ్బారావు రిలేటెడ్ టు సత్యరాజు గారి ద్వారా ఆయనకి బాబా గురించి తెలిసింది కనుక సత్యరాజు గారికి చెప్పాట ఆయన తర్వాత, దట్ వై లుకింగ్ ఎట్ బాబా హీ సా హిమ్ యాజ్ లార్డ్ శివ. అలా ఆ సుబ్బారావు గారు బాబా ఆయనకు చెప్పించారు,
నేనే శివుణ్ణి అని. అయితే బాబాను చూడగానే ఎందుకు అలా చెప్పించాడంటే అదేమన్నా భ్రమణ అని అనుకొని ఉంటాడేమో ఆయన. బాబాను చూడగానే ఆయనకు శివుడు కనిపించాడట, బాబాకు బదులుగా బాబా రూపంలో శివుడు కనిపించాడు. అందుకని బాబా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ టెల్ హిమ్ దట్ ఐ ఆమ్ దట్ శివ, ఆ శివుణ్ణి నేనే అని చెప్పమన్నారట. వైవి నరసింహారావు గారు మరి బాబాకు ఆతిథ్యం ఇచ్చి అక్కడ అన్ని ఏర్పాటు చేసిన అతను. అక్కడి నుంచి బాబా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాంబమూర్తి గారని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. కలెక్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇది కలెక్టర్ కొడుకు చిన్న కుర్రవాడు, అతను ఒక నోట్బుక్ పెన్సిల్, మరి అప్పుడు అతనికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని, సంతకం చేయించుకోవాలి అనేది ఏదో ఆయన మనసులో ఉండి ఉంటుంది. వెంటనే బాబా రాగానే ఒక నోట్బుక్ పెన్ను తీసుకెళ్లి బాబా ముందు పెట్టాట. అందుకని బాబా చెప్పాట, నేను మాట్లాడటం మానేశాను, రాయటం కూడా మానేశాను అని. ఆ చిన్న బాబును అతన్ని నిరుత్సాహపరచకుండా, అతడు పాపం చిన్నబుచ్చుకోకుండా వెంటనే ఆ పెన్ తీసుకొని బాబా ఒక బాతు బొమ్మని ఇట్లా డబడబా గీసేసి అక్కడ పెట్టేశాడట. బాతు బొమ్మను గీసి పెట్టాడు బాబా. ఆఫ్టర్ ఆర్తి, అక్కడ ఆర్తి అది అయిన తర్వాత వైఫ్ ఆఫ్ కలెక్టర్ ఆస్క్డ్ బాబా ఇఫ్ హీ వుడ్ గివ్ ఎనీ మెసేజ్. ఆ కలెక్టర్ గారి భార్య అడిగారట, బాబా మాకు ఏదన్నా సందేశం ఇస్తారా అని. అంటే అప్పుడు బాబా అన్నారట, ఇట్ హ్యాస్ బీన్ పాసిబుల్ త్రూ లవ్ ఫార్ మ్యాన్ టు బికమ్ గాడ్. మనిషి ప్రేమ ద్వారానే భగవంతుడు అయిపోగలడు. అండ్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ ఇట్ ఈస్ డ్యూ టు హిజ్ లవ్ ఫార్ హిజ్ బీయింగ్స్. ఎప్పుడైతే భగవంతుడు స్వయంగా ఆయనకు అవసరం లేకపోయినా మానవ రూపం ధరించి మన మధ్యకు అవతరించి వస్తాడో, అది ఆయనకు ఈ యావత్ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణుల మీద ఉన్న ప్రేమ ద్వారా మాత్రమే ఆయన అలా మన లెవెల్కు దిగి మానవ రూపం ధరించి వస్తాడు. కానీ ఆయనకు అవసరం లేదు. భాస్కర్ రాజు గారి మాట, అవసరం తనకు లేక అవతరించే మన కొరకే అని ఆ సందేశం కలెక్టర్ గారి భార్య అడిగినప్పుడు చెప్తూ, అప్పుడు బాబా దానికి ఇంకా వివరణ ఇస్తూ ఇలా చెప్పాడు, ఇఫ్ పీపుల్ ఆర్ టు ఆస్క్ మీ హ్యావ్ యూ సీన్ గాడ్, ఐ వుడ్ రిప్లై వాట్ ఎల్స్ ఈస్ దేర్ టు సీ. ఎవరైనా మీరు భగవంతుణ్ణి చూశారా అని నన్ను ప్రశ్నిస్తే నేను వాళ్ళకి చెప్పేది ఏమంటే, చూడదగిన విషయం ఇంకేముంది, చూడదగిన వస్తువు ఏముంది, ఏమీ లేదు. ఓన్లీ గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ కదా. అందుకని చూడవలసింది, చూడదగింది కేవలం భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు అలాగే ఆర్ యూ గాడ్, మీరు భగవంతుడేనా అని ఎవరైనా నన్ను అడిగినట్టయితే ఐ వుడ్ రిప్లై హూ ఎల్స్ ఐ కుడ్ బి. నేను అది కాక ఇంకేమిటి నేను, అదే. ఇఫ్ దే వార్ టు ఆస్క్ మీ ఆర్ యూ ది అవతార్, మీరు అవతారుడా అని అడిగితే ఐ వుడ్ రిప్లై వై ఎల్స్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ హ్యూమన్ ఫార్మ్. ఈ మానవ రూపం ధరించవలసిన అవసరం నాకెందుకు వచ్చింది? ఎందుకంటే నేను అవతారుడుగా మీ మధ్యకు రావటం కోసమే ఈ రూపాన్ని ధరించాను. అందుకని నేను అవతారుడినే. అవతారుడు మాత్రమే అలా రూపం ధరించి వస్తూ ఉంటాడు. The only message I could give and have ever been giving is love God. బాబా అంటాడు, నేను చెప్పేదంతా నా మతం ఏదంటే బాబా అదే చెప్పాడు. I belong to no religion, all religions belong to me. My love is my being ancient one, and the religion I preach is love for God. అలాగే ఇక్కడ కూడా మెసేజ్ బాబా ఏం చెప్తున్నారు, ఈవెన్ I have been giving this message, love God. భగవంతుణ్ణి ప్రేమించండి, అదే నా సందేశం. And you will find that your own self is nothing but God. ఎందుకు భగవంతుని ప్రేమించడం ద్వారా మనిషి భగవంతుడు అవుతాడని కదా మొట్టమొదటి సందేశంలో ఆమెకు చెప్పింది. సో ఎందుకు, నువ్వు భగవంతుడివే. అందుకని నువ్వు భగవంతుణ్ణి ప్రేమించినట్టయితే తుదకు నువ్వు తెలుసుకుంటావు నువ్వే దేవుడివని, ఆ దేవుడివి నువ్వే అని. నేను ఎట్లాగైతే దేవుడిని కాక ఇంకేమవుతాను? అదే మరి ఆయన నిరంతరం ఆయన అనుభూతి నేను భగవంతుణ్ణి అనే, కాబట్టి అది తప్ప ఇంకేం చెప్పగలడు ఆయన. మెనీ ఆఫ్ ది ఎలైట్ ఆఫ్ ది సిటీ వాజ్ ప్రజెంట్ ఆన్ దిస్ అకేజన్. కలెక్టర్ గారి ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారట. బాబా విజిటెడ్ సమ్ మోర్ హౌసెస్.
అది అలా కొన్ని వేరే ఇళ్ళకు కూడా వెళ్ళారు. సాయంత్రం పూట బాబాను కాస్మోపాలిటన్ క్లబ్కు తీసుకెళ్లారు. తర్వాత ఎంఎస్ఎన్ చారిటీస్ హై స్కూల్లో అక్కడ ప్రజాదర్శనం జరిగితే దాదాపు 6,000 మంది వచ్చారు. అక్కడ ఎల్లా పంతుల జగన్నాథం పంతులు గారు ఆయన వెల్కమ్ అడ్రస్ అక్కడ చదవటం జరిగింది. దాంట్లో బాబా విజయవాడలో చెప్పిన 3 సందేశాలే కాకుండా ప్రత్యేకమైన ఒక సందేశం కూడా బాబా అక్కడ ఇవ్వటం జరిగింది. అదేంటంటే ది వర్డ్ ఆఫ్ వర్డ్స్, మాటలకు మూలమైన మాట అనేటువంటి సందేశాన్ని బాబా ఆ రోజు కాకినాడలో 3వ తేదీ ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రజాదర్శన వేదిక మీద చెప్పటం జరిగింది. అలాగే దాని యొక్క చివరి మాటలు, ది వర్డ్ దట్ ఐ విల్ స్పీక్ విల్ గో టు ది వరల్డ్ యాజ్ ఫ్రమ్ గాడ్, నాట్ యాజ్ ఫ్రమ్ ఏ ఫిలాసఫర్. ఏదో ఒక వేదాంతి చెప్పిన మాటల్లాగా నా మాటలు మీ హృదయాలకు చేరవు. ఎప్పుడైతే నేను మౌన విరమణ చేసి ఆ ఒక్క మాటను చెప్తానో అది భగవంతుడి నుంచి వచ్చిన మాటలాగా మీ అందరి హృదయాలకు చేరుతుంది. ఇట్ విల్ గో స్ట్రేట్ టు ఇట్స్ హార్ట్. ఇది ఈ యావత్ ప్రపంచం యొక్క హృదయానికి, ప్రపంచం యొక్క హృదయం అంటే ఉన్న అన్ని జీవుల యొక్క హృదయాలకు అది చేరుతుంది, దాని లోపలికి వెళ్ళిపోతుంది ఒక బాణం లాగా. విత్ ది డాన్ ఆఫ్ ది రియలైజేషన్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ఆల్ లైఫ్. అప్పుడు జరిగేది ఏంటి? డాన్ ఆఫ్ ది రియలైజేషన్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ఆల్ లైఫ్. అన్ని జీవితం అంతా ఒక్కటే, ప్రాణులు అందరిలో ఉండే ప్రాణం ఒక్కటే, ప్రాణులందరూ ఒక్కటే అనే అటువంటి ఏకత్వము, వన్నెస్ అనేది అది ఇప్పుడు ఊరికే మాటల్లో ఉంది అంతే. అందుకే లేకపోతే మరి చూడండి, ఇంత సైన్స్ డెవలప్మెంట్ ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద బాంబులు వేసుకోవటం, అన్ని కూల్చేయటం. నిర్మించుకున్నది మనుషులే, అక్కడ ఉన్నది మనుషులే, ఇక్కడ ఉన్నది మనుషులే. ఈ మనుషులు వాళ్ళని చంపటం, అక్కడి అన్ని కూలగొట్టడం, వాళ్ళు ఇక్కడి వీళ్ళని చంపటం. అది అలాంటిది ఇక ముందు జరగకుండా ఒక సత్యయుగం, అందరము ఒక్కటే అనే అటువంటి, ఒక తండ్రి బిడ్డలమే అందరం ఒక్కటే అనే అటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వము రాబోతుంది. ఎప్పుడు? బాబా ఆ మాట మాట్లాడినప్పుడు. అని యూనిటీ ఆఫ్ ఆల్ లైఫ్. అప్పుడు అందరూ కూడా, అందరి ప్రాణం ఒకటే, మనందరం ఒకటే, మనందరం కూడా ఒక తండ్రి బిడ్డల్లాగా విశ్వమానవ సౌభ్రాతృత్వంతో కలిసి మెలిసి ఉండాలి. ఇప్పుడు మనిషి ఇంత సాధించాడు, చంద్రమండలానికి వెళ్ళాడు, రాకెట్లు ఇవన్నీ చేశాడు, కానీ కలిసి జీవించటం నేర్చుకోలేదు. కనుకనే ఈ యుద్ధాలు, ఈ వినాశం, ఇది తప్పదు. అందుకని దీని తర్వాత ఇప్పుడు అలాంటి యుగం రాబోతుంది. అందరూ కూడా ఏకత్వాన్ని అనుభవిస్తూ, ఆ ఏకత్వాన్ని అనుభవించినప్పుడు జరిగేది ఏంటి? హేట్రెడ్ అండ్ డిసెన్షన్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. ద్వేషము, ఇప్పుడు మరి యుద్ధాలు జరిగేది ఎందుకు? ద్వేషం వల్లనే. డిసెన్షన్స్ అంటే భేదాభిప్రాయాలు, వేర్పాటువాదం, ఇవన్నీ కూడా సమసిపోతాయి. ఇవన్నీ లేకుండా విల్ కమ్ టు ఎన్ ఎండ్, అవన్నీ సమసిపోతాయి. బాబా చెప్తున్నాడు ఎప్పుడు ఆయన ఆ వర్డ్ ఆఫ్ వర్డ్స్ పలికినప్పుడు. దేర్ విల్ బి అన్ఫాల్టరింగ్ లవ్ అండ్ అన్ఫెయిలింగ్ అండర్స్టాండింగ్. అప్పుడు ప్రపంచంలో మానవాళి మధ్య వచ్చేది ఏమిటి అంటే అన్ఫాల్టరింగ్ లవ్. అసలు ఇంకా దానికి, ప్రేమకు మించింది ఇంకేం ఉండదు. ప్రేమ ఎప్పుడు స్వార్థానికి తలకిందులు కాదు. అప్పుడు స్వార్థం అనేదే ఉండదు. బాబా చెప్పారు ఒకప్పుడు, అప్పుడు రోజులు ఎలా ఉంటాయట, ఎవరు కూడా తన కోసం ఏం కావాలి, తన కోసం ఎలా చేసుకోవాలి అనే భావన, నేను నాది అనే భావన పోయి, నేను పక్కవాడికి ఏం చేయాలి, మన మిగిలిన సమాజంలో మన ఇతరుల కోసం నేను ఏం చేయాలి, ఏం చేయగలను, ఏం చేయాలి అనే తపన ఉంటుందట. తన కోసం కాదు, ఇతరుల కోసం. అది అన్ఫాల్టరింగ్ లవ్ అంటే అది. అంటే ప్రేమ ఉన్నప్పుడు తన కోసం. ప్రేమలో బాబా చెప్పాడు కదా, ప్రేమ యొక్క మొట్టమొదటి గుణం ఏమిటి? లవ్ ఆల్వేస్ గివ్స్, నెవర్ ఆస్క్స్. ఎప్పుడు అడగదట, ఎప్పుడు ఇవ్వటమే ప్రేమ. అలాంటి అన్ఫాల్టరింగ్ లవ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అతను ఎప్పుడు ఇతరులకు ఏం చేయాలని చూసినప్పుడు ఇంకా అక్కడ కష్టమే ఉంది. మనకి ఎక్కడో ఒక ఉదాహరణ చెప్పారు,
పెద్ద పెద్ద చెంచాలు ఇచ్చి చేతులకు గట్టి తినమన్నారట. తినమంటే ఒక రూమ్లోనేమో అందరూ ఇట్లా తినటానికి ప్రయత్నం చేస్తున్నారు, అది వంగకుండా అది వచ్చి నోటి దగ్గరికి వచ్చే ముందు కింద పడిపోతుంది. అక్కడ ఎవ్వరు తినలేక ఆహాకారాలు చేస్తున్నారు. ఇంకొక రూమ్లోకి వెళ్ళారట, అక్కడ చూస్తే హాయిగా తింటున్నారు. వీళ్ళు ఎలా తింటున్నారు అని చూస్తే ఎదురెదురుగా కూర్చున్నారు టేబుల్కి. యువతలి వాళ్ళు అవతలికి వాళ్ళకి తినిపిస్తున్నారు, అవతలి వాళ్ళు యువతలి వాళ్ళకి తినిపిస్తున్నారు. కాబట్టి హాయిగా తిన్నారు. వాడికి వాడు తినిపించుకోవట్లే, ఇతరులకు తినిపించినప్పుడు చాలా హాయిగా తినేస్తున్నారట వాళ్ళు. మొదటి రూమ్లోనేమో ఎవరికి వాడు తినడానికి ప్రయత్నం చేసుకుంటే అది ఆ పెద్ద పొడుగ్గా ఉంది కాబట్టి నోట్లోకి వంగటం లేదు, కింద పడిపోతున్నాయి, వాళ్ళు తినలేకపోతున్నారు. అది అలాంటి యుగము. అన్ఫాల్టరింగ్ లవ్ అండ్ అన్ఫెయిలింగ్ అండర్స్టాండింగ్. ఇతరుల పట్ల ఇప్పుడు మనం ఏంటి, వాళ్ళ లోపల ఉన్నా లేకున్నా వాడిని మనం వీడు బహుశా ఇట్లా అన్నాడంటే వాళ్ళ లోపల ఈ భావం అయి ఉంటుంది. పైకి ఏదో మాట మాట్లాడాడు, దానికి విపరీతార్థాలు తీసి వాడు ఇలా కాదు, మాట ఇదే మాట్లాడినా వాళ్ళ లోపల ఇది ఉంది అని వాళ్ళ లోపల ఉన్నా లేకున్నా దానికి అంటగడతాం. అది ఫాల్టరింగ్ లవ్ అన్నమాట. అది ఫెయిలింగ్ అండర్స్టాండింగ్, అవగాహన లోపం వల్ల కలిగే అటువంటి భావనలు అవన్నీ. అలాంటివి ఉండవు. అన్ఫెయిలింగ్ అండర్స్టాండింగ్ అండ్ మెన్ షాల్ బి యునైటెడ్ ఇన్ అన్ ఇన్వయోలబుల్ బ్రదర్హుడ్. అప్పుడు అందరికీ అసలు ఏమాత్రం చలించినటువంటి ప్రేమ ఉంటుంది, ఏమాత్రం తప్పుగా అర్థం చేసుకొని అవగాహన ఉంటుంది. అందరూ కూడా ఇన్వయోలబుల్ బ్రదర్హుడ్, ఊరికే మాటలకు చెప్పుకోవటం కాదు, ఆచరణలో వచ్చే అటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వం వస్తుంది. అప్పుడు బేస్డ్ ఆన్ ది రియలైజ్డ్ వన్నెస్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు వస్తుంది? మనందరం ఒకటే, మనందరిలో ఉన్నది ఆ భగవంతుడే. పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం. అందరికీ పతి ఆయనే, అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆత్మ ఆ పరమాత్మే అనే అటువంటి భావన, ఆ ఏకత్వ భావన, అదే స్పిరిచువల్ బేస్. అది ఆధ్యాత్మికతకు బేస్ ఏమిటి అంటే అందరిలో ఉన్నది ఆయనే. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ స్పిరిచువాలిటీ. కానీ దానికి విరుద్ధంగా వన్నెస్లో డైవర్సిటీ చూడటం అనేది ఈ మాయా ప్రపంచం. అందుకని బాబా అంటున్నాడు, అలాంటి బేస్డ్ ఆన్ ది రియలైజ్డ్ వన్నెస్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క ఏకత్వము, అందరిలో ఉన్నది ఆయనే అనే భావనతో ఇలాంటి మార్పు నేను ఎప్పుడైతే ఆ మాటలకు మాట అయిన ఒకే మాటను నేను చెప్పుతానో అప్పుడు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని బాబా అక్కడ చెప్పారు. తర్వాత చాలా విషయాలు కూడా బాబా చెప్పారు. ది అవతార్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఎవ్రీథింగ్ బట్ బికమ్స్ ఎవ్రీథింగ్. అక్కడ సద్గురువులకి అవతారుడికి తేడా చెప్తూ, సద్గురువులు దే విల్ యాక్ట్, వాళ్ళు అలా నడుచుకున్నట్టుగా కనిపిస్తారు, కానీ అవతారుడు హీ విల్ బికమ్ వన్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనే విషయం కూడా అక్కడ బాబా చెప్పటం జరిగింది. తర్వాత వివి నారాయణరావు గారు అడిగినప్పుడు నిరంతరం ఆయన ధ్యాసలో ఎలా ఉండాలనే విషయం కూడా ఆ రోజు చెప్పారు. సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడికి ముగిచ్చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు ఆంధ్ర పర్యటనలో గురించి మీరు చెప్పిన వివరణ చాలా అద్భుతంగా ఉంది. కొన్ని తెలియని విషయాలను కూడా మాకు తెలియజేసినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను.